ఫ్రెండ్స్, విజయ్ దళపతి కూతురు దివ్య అంటే విజయ్‌కు పంచప్రాణాలు. నిజానికి తన తల్లి అంటే సంగీత, విజయ్ విడిపోతున్నారు అన్న విషయం తెలిసినప్పుడు, ఇక కొడుకు సంజయ్ తల్లి దగ్గరకుంటే, కూతురు మాత్రం తండ్రి దగ్గరే ఉంది. ఎందుకంటే ఏ కూతురికైనా సరే తండ్రి ఫస్ట్ ప్రయారిటీ కదా! ఇక తల్లి తనతో రమ్మన్నప్పటికీ కూడా విజయ్ విషయంలో మాత్రం తన కూతురు మనసు మార్చుకోలేదు. ఎలాగైనా సరే తండ్రిని, తల్లిని కలపాలి అన్న ఒక దృఢ సంకల్పానికొచ్చింది. అంతేకాకుండా నానమ్మ, తాతయ్యలతోనే ఇక తన కూతురు కూడా ఉంటుందనమాట. వాళ్ళ కజిన్స్‌తో అందరితో కలిసి. లండన్ వెళ్లి చదువుకోవాలి, నువ్వు లండన్‌కి రావాలి అన్నా కూడా తను రాలేదు. అయితే ఇక ఇప్పుడు 'త్రిష' విషయంలో తన కూతురు అంటే విజయ్ కూతురు రంగంలోకి దిగింది. జరిగిన విషయం ఏంటి అంటే విజయ్ ఫ్యామిలీకి కానీ, విజయ్‌కి సంబంధించిన సన్నిహితులకి కానీ 'త్రిష' పాలిటిక్స్‌లోకి రావటం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకనంటే 'త్రిష' అంటే మేబీ విజయ్‌కి ఇష్టం ఉండొచ్చు. వేరే ఏదైనా కారణాలు ఉండుండొచ్చు. కానీ విజయ్ క్యాబినెట్‌లోకి 'త్రిష' రావడం ఇష్టం లేదు. సో, 'త్రిష' దగ్గరికి వెళ్ళి దివ్య సాషా ఏం చెప్పిందంటే, "నేను నీకొక ఫ్రెండ్లీ గైడెన్స్ ఇస్తాను. మా మీరు డ్యాడీ ఫ్రెండ్స్ కావచ్చు. ఏదైనా జరగొచ్చు. కానీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్ ఈస్ ప్రొఫెషనల్. పొలిటికల్ లైఫ్ ఈస్ పొలిటికల్ లైఫ్. అందుకని ఖచ్చితంగా మీరు క్యాబినెట్‌లోకి రాకూడదు. అంటే త్రిషని క్యాబినెట్‌లోకి రానివ్వకుండా ఇక్కడ కూతురు అడ్డుపడుతుంది. ఎందుకనంటే త్రిష రావటం వల్ల కొంతవరకు వాళ్ళ అమ్మకి, తనకి, వాళ్ళ అన్నయ్యకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని ఆ పాప నమ్ముతోందనమాట. అందుకనే త్రిష విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే త్రిష కూడా విజయ్‌కి తన కూతురంటే అంటే దివ్య అంటే చాలా ఇష్టం కాబట్టి విజయ్ ఇష్టమే, త్రిష ఇష్టం కూడా కాబట్టి, ఇక త్రిషని అంటే తను త్రిష కూడా ఏముంటంటే, సరే నేను పొలిటికల్ క్యాబినెట్‌లోకి అడుగు పెట్టను. నేను నా నిర్ణయం మార్చుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నా సపోర్ట్ ఎప్పుడూ కూడా విజయ్ దళపతికి ఉంటుంది అని చెప్పి చెప్పడంతో, ఇక అటు కూతురు కూడా హ్యాపీ అనమాట. ఇక మొత్తం పరిస్థితులు మారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారిగా తమిళనాడు సీఎం అయిన తర్వాత పరిస్థితులన్నీ టోటల్‌గా చేంజ్ అయిపోయాయి. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.